హాయ్ ఫ్రెండ్స్ చూడండి. సీతాఫలం అనేది పొయ్యిలోన ఉడకబెట్టుకున్నామండి దగ్గర. మేము తప్పెల దగ్గర ఉడకబెట్టాము. చూడండి మీకు చూపిస్తాను. ఇదిగోండి సీతాఫలం తీసి చూపిస్తానండి గరిటెతోటి. ఇదిగోండి చూడు సీతాఫలం ఇదండి. ఎందుకంటే ఇలాగ అంతే పొయ్యిలోన మేము ఉడకేసుకున్నని ఇదిగోండి. ఈ ఇంకా చూడాలండి బాగా ఉడకలేనట్టుంది. ఒక 5 నిమిషాలు ఉండాక ఆగాలనుకుంటా. అలాగే ఉడికేసిందేమో నేను అనుకున్నాను. కానీ ఉడకలేదండి. సీతాఫలం అండి పొయ్యిలోన పడేసుకున్న. ఇయి మీకు నేను ఆల్రెడీగా ఉడికేసినయి చూపిస్తున్నానండి. వెంటనే తీసుకున్నా. ఉడికిపోయినియండి. అలాగే చూడండి. ఒలిసి చూపిస్తాను. చూడండి మెత్తగుందో లేదో గట్టిగుందో. ఆ! మెత్తగుందండి. ఉడికేసినియి. అలాగే ఉడికినియి అంటే మీకు ఈ కలర్‌లోనొచ్చేస్తదండి. ఉడికినియి ఆ కలర్‌లో వచ్చేస్తాయి. ఎందుకంటే పసరంతా పోద్దండి ఉడికిన తర్వాత. కానీ ఉడికింది తింటే మనకి చాలా హెల్తీగా ఉంటదండి. బావుంటది. ఉడికింది తింటే మనకి ఏ రోగాలు ఎయ్యి ఉండవండి. ఇది సీతాఫలం చాలా మంచిదండి. ఉడికింది తింటే చాలా మంచిది. తినాలి. ఎందుకంటే చూడండి మీకు ఈ చూడండి ఎంత బాగుందో చూడండి. మీకు ఉడికింది ఈ రకంగా ఉంటదండి. చూడండి నేను తింటున్నా. చూడండి సీతాఫలం తింటున్నానండి. కానీ చాలా బావుందండి చూడండి. ఉడికింది ఎంత బాగుందో. అలాగే నా ఛానల్‌కి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.